ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమునందు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ఒక చిన్న విషయాన్ని ఈ సమయంలో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేమిటి అంటే, బైబిల్లో అనేక విషయాలు, అనేక సంగతులు, అనేక విధములైనటువంటి పరిస్థితులను గురించి ఎంతో చక్కగా ముద్రించబడము, దేవుడి మాటల చేత లిఖించబడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైన సంఘటన దేవుని దృష్టిలో ఎలా ఉంది, లేదా దేవుడు ఏ రకంగా బైబిల్లో రాపించాడు అనేటువంటి ఒక విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. అదేమిటి అంటారా, మనం గమనించినట్లయితే ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుండి పడుకునేదాకా, పడుకున్నామంటే మరలా ఉదయం లేచేలోపు ఎన్నో ఘోరమైన సంఘటనలు, ఎన్నో ఘోరమైన పరిస్థితులు, ఎన్నో అర్థం కానటువంటి సంఘటనలు వింటూ ఉన్నాం. రాత్రి పడుకున్నవాడు మరలా ఉదయం లేస్తాడనేటువంటి గ్యారెంటీ లేని పరిస్థితి. ఇల్లు దాటి బయటికి వెళ్ళిన వాడు మరలా తిరిగి ఇంటికి వస్తాడన్న గ్యారెంటీ లేని పరిస్థితి. ఎందుకు ఇలా ఉన్నాయంటే, మనం ఉన్న దినాలు ఏ రకంగా ఉన్నాయనే విషయాన్ని మనం ఒకసారి గమనిద్దాం. బైబిల్లో 3 రకాల దినాల గురించి తెలియపరచడం జరిగింది. అనేక విషయాలు ఉన్నాయి, కానీ 3 విషయాలు మాత్రం చాలా ప్రత్యేకంగా మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి సంఘటనలు మాత్రం 3 ఉన్నాయి. చాలా మంది ఇది మంచి దినము, ఇది చెడ్డ దినము, ఆ దినం అలాంటిది, ఈ దినం ఇలాంటిది అని చెప్పని దినాలకు పేర్లు పెడుతూ దినాలకు మరి గుర్తింపులు ఇస్తూ ఉన్నారు. కానీ ఎన్ని చేసినా ప్రస్తుతం మనం ఉన్న దినాలు ఎలాగునా ఉన్నాయి అంటే, బైబిల్ 3 విషయాలను స్పష్టంగా తెలియపరుస్తుంది. అదేమిటి అంటే, మనం ఉన్న దినాలు మొట్టమొదటిదిగా అపాయకర దినాల్లో ఉన్నాము. చాలా అపాయకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. మనం ఉన్న దినములు ఏ విధంగా ఉన్నాయంటే అపాయకరంగా ఉన్నాయి, మనకు అపాయమును తెచ్చిపెట్టేవిగా ఉన్నాయి. ఇల్లు దాటి బయటకు వెళ్తున్న ఆడబిడ్డలు తిరిగి క్షేమంగా ఇంటికి వస్తారన్నటువంటి భద్రత లేని, అభద్రతా భావము కలిగజేసే అపాయకర స్థితిలో ఈ దినాన మానవులు ఉంటూ ఉన్నారు. ఇది అపాయకరమైన దినాలు, దుర్దినాలు. ఉదయం లేచినప్పటి నుండి బయట పడుకునే వరకు గమనించినట్లయితే చాలా చెడ్డ సంఘటనలు వింటూ ఉన్నాం, చెడ్డ సంఘటనలు చూస్తున్నాం. అసలు ఊహించని రీతిలో మరి ఏ రకంగా మానవ మనుగడ జీవిస్తుంది అనడానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. దుర్దినాలు, చెడ్డ దినాలు, భయంకరమైనటువంటి దినాలు మనం చూస్తున్నాం. చిన్న పిల్లలు సహితం పాపానికి బానిసలైపోవడం మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా హత్యలు, ఎక్కడ చూసినా మానభంగాలు, ఎక్కడ చూసినా కూడా ఘోరమైనటువంటి మరణకర వార్తలను మనము వింటూ ఉన్నాం. 3వ దినములు ఏమి అంటే, మనం గమనించినట్లయితే బైబిల్ స్పష్టంగా మనం చూడగలము, దినములు చెడ్డవి, చెడ్డ దినాలలో ఉన్నాం. తింటున్న తిండితో మొదలుకొని ప్రతిదీ కూడా మనుషులకు హాని కలిగజేసేటువంటి చెడ్డ పరిస్థితులను ఈరోజు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, అపాయకర దినాలు, మరి దుర్దినాలు, చెడ్డ దినాలు. మరొకటి గమనించినట్లయితే అంత్య దినాల్లో ఉన్నాం. ఈ దినాలన్నీ మనకున్నది అంత్య దినాలు. దినాలు సమీపంగా ఉన్నాయి, దేవుని రాకడ సమీపంగా ఉంది.